ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఆ విఘ్నేశ్వరుడు విజ్ఞానాన్నింటినీ దూరం చేసేయాలని ప్రార్థించారు. ఆ విఘ్నేశ్వరుడు ఏమని ప్రసన్నవదనం, ఆయన ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడంట. ఎట్లా కనిపిస్తుంది ప్రసన్నవదనం? ఆయనదేమో ముఖమే కనిపించదు మనకు, మరి ప్రసన్నవదనం అంటే కన్నులలో చూడగానే తెలిసిపోతుంది. అరే ఎంత సంతోషంతో ఆయన నన్ను ఈ పవర్ మనకు దొరుకుతుంది. ఈ 9 రోజులు మనం చేసేటువంటిది ఇది కార్యము సామాన్యమైనటువంటిది కాదు, ఇది తపస్సే అంటారు దీన్ని. ఏకాగ్రతతో తపస్సు, ఏది మనసుతోటి ప్రేమపూర్వకంగా రామరామ అని అంటే కూడా తపస్సే. అన్నిటిని వదిలి ఇంత దూరం వచ్చాం మనం. ఇందులో మంచిగా హాయిగా మనం చేసుకోవాలి. ఇప్పుడు పోతే ఈ రామాయణ జ్ఞానయజ్ఞం ఎందుకు అని అందరూ అంటారు అనమాట. రామాయణ జ్ఞానయజ్ఞం ఎందుకనంటే జ్ఞానం లేదే మనిషి బతకలేడు. మొత్తము జ్ఞానం అంటే వెలుతురుతో సమానం. వెలుతురుతో ఉంటేనే కదా మనిషి తన జీవితంలో తీర్చిదిద్దుకుంటాడు. సో మనమందరం కూడా సంపూర్ణులం కాము. సాధన చేస్తూ 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 మనలో ఉన్నటువంటి వికారాలను తీసేస్తుంటూ ఉండాలి. తర్వాత మంచి గుణాలను మనము ప్లస్ యాడ్ చేసుకుంటూ పోవాలి అనే ఉద్దేశం. రాముల వారు మొత్తము దేశానికి కాదు, ప్రపంచము ఈ జగత్తుకే ఆయన ఆరాధ్య దేవత. దశరథ మహారాజు కుమారుడే కావచ్చు, కానీ ఆయన అవతార పురుషుడు, విష్ణు రూపం. అటువంటి మహాపురుషుడు ఆ సర్వేశ్వరుడు యొక్క కథ అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసిందే. మరి మా గురువు గారు ఎందుకు మనకి ఇదేం చేశారు? వారేంటిదంటే ఒక పుస్తకం రచించారు, అన్ని చదివాడు. వాల్మీకి రామాయణం చదివాడు. వాల్మీకి రామాయణం చదివితే అందులో ఎన్ని శ్లోకాలు తెలుసా? చాలా మందికి తెలుసు. ఎన్ని ఉన్నాయి? ఒక 1000-2000 ఉండొచ్చా? ఎన్ని ఉన్నాయి? 24,000 శ్లోకాలతో కూడినటువంటిది రామాయణం. వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలు. సరే, ఇంకా ముందుకు పోయినప్పుడు మళ్ళీ దాని డీటెయిల్ చెప్తాను నేను. అటువంటి దాన్ని మనం చేయలేము. కాబట్టి సామాన్యులకు కూడా అందాలి ఈ జ్ఞానాన్ని, ఈ అమృతాన్ని అండి. వారు దాన్ని ఇంకా అంతేకాకుండా తులసి రామాయణం కూడా పారాయణం చేసి చక్కగా చిన్న కవితల రూపకంగా వారు ఏంటంటే 130 కవితలు రాశారు. ఇంతకుముందు కూడా మనం దాని మీద చర్చ చేసుకున్నాం. కానీ ఈసారి మళ్ళీ ఒకసారి, ఎందుకంటే తినగా వేగో తీయని ఉంటున్నాను. నిన్న ఇష్టం లేకుండా ఇవాళ ఇష్టమైపోయింది. ఆ 2 ఏళ్ళ తర్వాత కలుస్తున్నాం. వారం రోజుల తర్వాత సార్ ఇయ్యాల నేను అన్నం తింటున్నా అంటే ఎట్లా ఉంటుంది మనం? అట్లా 2 సంవత్సరాల తర్వాత. సో ఈ రామాయణంలో ఆయన ఏమంటాడంటే మీరు సాధించాలి. కాశీకి పోతామండి, గంగలో స్నానం చేస్తాం, అంతా చేస్తాం. ఆ గంగనైతే మనం తీసుకొని రాలేము. కానీ ఆయన మనం అదే మన కుటుంబం, మన ప్రియులకు, సత్సంగీలకు ఇవ్వాలని ఏం చేస్తాం? 4-5 బాటిళ్ళు వాటర్ నింపుకొని తెచ్చి పంచుతాం. ఇగో ఇదే చేసిండు మన గురువు. 4-5 బాటిల్ అంటే 130 శ్లోకాలు. ఆ ఒక పెద్ద బాటిల్ నింపిండి దాని పేరేమన్నాడంటే రామాయణ తత్వసారం. తత్వం అంటే ఏంటిదండి? సత్యం. తత్వం అంటే దాని యొక్క గుణం ఏంటిది? రామాయణం యొక్క గుణం ఏంటిది? అది తెలుసుకోవాలి. రామాయణం కథ తెలుసు, ఆ కథలో ఉన్న గుణం ఏంటిది, రహస్యం ఏంటిది, నాకు ఏమన్నా లాభం అందుతుందా అనేటువంటి సీక్రెట్స్ అన్ని చెప్పాడు. తర్వాత హిందూ ధర్మంలో అంతా కూడా సింబాలిజం అంటారు అన్నమాట. సింబాలిజం ఎవరన్నా ఫారినర్స్ మనల్ని అంటారు ఏమంటే, ఇంత పెద్ద వినాయకుడు వాహనం ఏంటిది, ఎలుక మీద పోతాడా? ఇది సాధ్యమా ఆయన అంటారు. ఇక్కడ నిజంగా ఎలుక మీద పోడు. ఎలుక అనేటువంటిది ఒక గుర్తు, చిహ్నం. దేనికి? తెలివి, మానవునికి ఉన్నటువంటి వివేకానికి చిహ్నం. సో భగవంతుడు ఇంత కాయంతో ఉన్నాడు అని అంటాం. ఇవన్నీ కూడా సింబాలిజం. అదే ఇక్కడ రాముడు అంటే ఎవరు, సీతమ్మ అంటే ఎవరు? వాళ్ళు కథ రూపకంగా చూస్తే దశరథ మహారాజు కొడుకు కోడలు తెలుసు.
కానీ ఇప్పుడు మనము మన జీవితంలో దాన్ని ఏ విధంగా పోల్చుకోవాలి అని వారు చెప్పారు. వారు ఏమంటే రాముడు అంటే మన యొక్క ఆత్మనే, ఆత్మ రాముడు అని అంటే. అదేవిధంగా సీతమ్మ తల్లి ఎవరన్నా, నాలో ఉన్న శాంతని సీతమ్మ తల్లి. లక్ష్మణుడు ఎవరయ్యా, శక్తి. ఈ విధంగా ఆయన అన్ని సింబాలిజం చేసి మరి మనం ఏం చేయాలి, సాధన చేయాలి. సాధన సాధన అంటే ఏంటి సార్? సిక్కిళ్ళు పడుతూ పోవాలి. ఏం చేయాలి, ప్రయత్నం చేయాలి. ఆటోలు కావాలి, బస్సు ఎక్కాలి, దిగాలి, నడవాలి. ఇంత సాధన చేస్తే ఎక్కడికి వచ్చినా మనం అనుకున్నటువంటి స్థలానికి వచ్చాం. అట్లే విధంగా మనం సాధన చేయాలి. దేని గురించి, ఆ పరమేశ్వరుని యొక్క అనుభూతిని పొందడానికి. ఈ సాధన అదొకటి ప్రయత్నం, కర్మ. మరి చేసేవారిని ఏమంటారు, సాధకుడు. మరి సాధకుడు ఉన్నాడు, ఇక్కడ సాధన ఉంది. లభించేది దాన్ని ఏమంటాము, ఏం లభిస్తుంది మనకు, ఏదో ఒకటి లభించాలి. దాని గురించి సాధన చేస్తున్నాం సార్. ఇప్పుడు వారు కర్ణాటక మ్యూజిక్లో 10 ఏళ్ళు సాధన చేసేది అనమాట. సాధన చేస్తే 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 సరే డిగ్రీలు దొరికినాయి కానీ అనుభూతి, ఆ సరస్వతి దేవి కటాక్షం అట్లనే మిత్రులారా, మనకు సాధన చేస్తే సాధ్యము. సాధ్యం అంటే మనం అనుకున్నటువంటిది లభిస్తుంది. సాధ్యం కానీ లేదు, మనము అనుకున్నటువంటిది లభిస్తుంది, దాన్ని సాధ్యం. 3 అవసరమేనండి. సాధన అవసరమే, సాధకుడు, ఈ 2 ఉంటే 3వది కూడా ఉంటుంది. సాధ్యం అందరికి అవుతుంది, అయితే సాధ్యం అవుతుందా అని అంటారు అందరు. అంటే నేను అది తలుచుకున్నటువంటిది నాకు దొరుకుతుందా అని అర్థం. ఏదేమైనప్పటికీ చిన్నగా నేను పరిచయం ఇచ్చాను. ఇంకా దాంట్లో రోజు మనం చేసుకుందాం. ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా మనకు. ఇంకా మళ్ళా శనివారం దాకా మనం ప్రయాణం చేయాలా. అందుకే మీరందరూ కూడా మరి ఎపిసోడ్ నెంబర్ 2 రేపు ఉంటుందంటే అందరు ఇవాళ 2 రోజులు రేపు ఉండాలి. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి మీరు చెప్పాలి, నేను ఈ ఎపిసోడ్ జరిగిందని మన ధర్మం అన్నమాట. దీన్ని మొట్టమొదట దాన్ని ఎవరికి అంకితం చేస్తున్నట్టు, నేను ఇది రాముని యొక్క భక్తులకు అంకితం చేస్తున్నాను అన్నాడు మా గురువు. ఎవరికో వాళ్ళ కాదు, రాముని యొక్క భక్తులు. మనమందరం రాముని యొక్క భక్తులు. లేదండి శివుని భక్తులు, శివుని భక్తులు కానీ రాముని భక్తులు కానీ భగవంతుని భక్తులు. కొన్ని ఎవరిది లేదు సార్ నేను భక్తుల్ని అట్లనైనా కూడా వారు దానికి అంకితం చేశారు. దానివల్ల మనం లాభం పొందుదాం. మొట్టమొదటి వారు ఏం చేశారు, సాధన ఏంటిది, ఎట్లా చేయాలా అని చెప్పి. సాధన ఎట్లా చేయాలి, దాంట్లో ఏమున్నది సార్, దాంట్లో ఏముంటుంది, దాంట్లోనే ఉండేది. వంట ఎట్లా చేయాలంటే కొత్త కొడవలు వచ్చింది, అత్త చెప్పాలి, ఏం చెప్తుంది వంట దాంట్లో ఏమున్నది బిడ్డ చేయి అంటే అవుతారా. పద్ధతులన్నీ చూపెట్టాలి. ఆమెకి ఇది ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి. ఆమె లేకపోతే గూగుల్లో పోయి ఒక పుస్తకం తెచ్చుకుంటున్నారు, హెల్ప్ చేస్తుంది. అయితే అట్లా చేస్తే ఒక అమ్మాయి ఏం చేసిందంట, అంతా చేసిన తర్వాత ఈ మిక్స్చర్ను ఒక ఫ్రిడ్జ్లో 1 గంట పెట్టగలరు అన్నారు. పెట్టింది, అంత ఫ్రిడ్జ్ అయింది, అంత అయింది, తీసుకుపోయి పెట్టేసింది. అత్త పూజ రూమ్లో పోయింది, గంట లేదాడ. ఏమైంది గంట అంటే ఫ్రిడ్జ్లో పెట్టినత్తమ్మ. ఎందుకు పెట్టిన అలా రాసినది 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టమని. చూడండి ఎంత అపార్థమవుతుందో. ఇది ఈ లోకంలోనే ఇట్లా అపార్థమైతే ఈ రామాయణంలో ఎంత ఉంటుంది మనకు. సో సాధన ఎట్లా చేయాలనేటువంటిది మంత్రం చెప్పిండు మనకైనా. సాధన రోజు చేయాలని చెప్పిండు. సాధ్యం వస్తుంది. మీకు డౌట్స్ ఉంటే గురువులను బాగా అడగాల, ప్రయత్నం చేసుకొని జీర్ణం చేసుకోవాలి. మిత్రులారా ఇంకా చాలా ఉన్నది. ఇప్పుడు మొదట మనం మాత్రం మొదలుపెట్టి అందులో దిగిన తర్వాత ఇక్కడ ఈ రోజు సాధకులు కూడా మనం నాతో పాటు ఉన్నారు. అమ్మగారు మనందరికి తెలుసు, ఆమె డాక్టరేట్ ఎడ్యుకేషన్, సరస్వతీదేవి ఉపాసకురాలు కూడా అక్కడ ఆయన పూజారి, సరస్వతీదేవి ఉపాసకుడే. కలం పట్టిండంటే ఆగదన్నమాట. దేని ఇయ్యాలి రాసిండు, ఎంత మంచిగా రాసిండు ఉగాది గురించి. ఎవరు జన్మదినం వచ్చినా రాస్తుంటాడు, ఎవరు అడగరు చేయరు కానీ రాస్తాడు. తన సేవ తను మాత్రం చేస్తాడు. సో వాళ్ళకు కూడా స్వాగతం. ఈ వేదిక ద్వారా మీరందరూ దూర ప్రాంతం నుంచి వచ్చిండ్రు. చాలా నాకంటే ఎక్కువ మా గురువుగారు చాలా సంతోషం. పైనుంచి ఆయన ఆశీర్వాదాలు మనకి ఇస్తుండనమాట. ఇప్పుడు కన్యాకుమారి గారిని
వారు సంగీత పరులు, దీంట్లో అన్ని ట్యూన్ కట్టింది వారి యొక్క కార్యక్రమం మనం చేద్దాం. కొంచెం ఈరోజు మన ప్రోగ్రాంలో డీవియేషన్ అయ్యింది. రాముల వారు ఒక వారం రోజుల ముందే వచ్చి ఒక విడిదిల్లు ఇస్తే అక్కడ ఉన్నాడు ఆయన పరివారంతో. ఇవాళ ఆయనకు అభిషేకాలు అవన్నీ జరిగినాయి. తర్వాత ఊరేగింపు తెచ్చి వచ్చి ఇక్కడికి వచ్చే వరకల్లా ఇదైంది. యజ్ఞం స్టార్ట్ కొంచెం అయింది మొదటి నుంచి కాబట్టి కొంచెం ఇదైతే రేపటి నుంచి మాత్రం యథావిధిగానే జరుగుతుంది. హరి హరి ఈ రామాయణ తత్వసారాన్ని ప్రారంభించే ముందు ఒక 3 ధ్యాన శ్లోకాలు ఉంది. ఈ ప్రారంభం రోజున ఈ రామాయణ తత్వసారాన్ని గురువుగారు ఆరంభించిన మాయామాడ గౌడ రాగంలోనే ఆరంభిస్తున్నాను. మనకు మామూలుగా 8 రోజులు పారాయణ జరుగుతుంది. 9వ రోజు రామాయణ సీతారామ కళ్యాణం జరుగుతుంది. ఈ 8 రోజుల్లో ఉన్న 130 శ్లోకాలని రోజుకు ఒక 16 శ్లోకాలుగా అనుకున్నాము. కానీ ఇవాళ కాలాతీతం అయిపోయింది పంచాంగ శ్రమం వల్ల. అందువల్ల ఒక 10 శ్లోకాలతో ముగించదలిచాను. నేను 10 శ్లోకాలు పారాయణ చేసిన తర్వాత మన గురుగారు దాని గురించిన తత్వాన్ని వివరిస్తారు. ఫస్ట్గా రామదత్తం నిరుపురాయనాది, తర్వాత 2 శ్లోకాలు, తర్వాత అసలు రామాయణ తత్వసారం ప్రారంభం. రామతత్వము వినుమురోరన్నా అంతరాత్మ స్వయము పలికిన పలుకురోరన్నా శారదాంబ కరుణ చేతను పాడమని ఆదేశమిచ్చిన ఉడుత భక్తి లాగ కేసరి రాసి గానము చేయసాగెను సాధనకు ధ్యానము ముఖ్యమురా రామచంద్రుని పటముపై నీవు మనసు నిలుపుమురా రాముడే సర్వస్వమనుకుని రామనామము ఉచ్చరించుచు వచ్చే పోయే శ్వాసలోపల రామతత్వముననుభవించు ధ్యానవంతే నిలిచియుండన్నా రామనామము యందు మనసును నిలిపియుండన్నా రామ జపము చేయునప్పుడు రామ
తయారు చేసిన దాన్ని ఒక పుస్తక రూపంగా చేసుకున్నాను. అది నేను భక్తులకు అంకితం చేస్తున్నా అని వారు చెప్పారు. చెప్పిన తర్వాత రెండో స్టెప్ ఏం చెప్పాడు, ఏ కార్యానికైనా భక్తులందరూ కూడా సాధన చేస్తేనే కానీ వారు అనుకున్నటువంటి గమ్యం చేరుతారు. సో సాధన ముఖ్యమైనటువంటిది. పూజ చేయడం సాధనే వస్తుంది, యాత్రలు చేయడం సాధనే వస్తుంది, స్వాధ్యాయం ఇవన్నీ కూడా సాధనలు వస్తాయి. ఇప్పుడు మనం చేసేది కూడా శ్రవణం చేసేది కూడా సాధన. అయితే వ్యక్తిగతంగా సాధన చేసుకోవాలి. దాని గురించి వారు ఏమి చెప్పారంటే, ధ్యానం ఎట్లా చేయాలని మీరు భగవద్గీతలో కూడా ధ్యానం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఇందులో కూడా వారు ఏమంటారంటే, మీకు ఇష్టదైవం యొక్క చిత్రము మీ ముందు ఉంచుకోండి. ఆ ఇష్టదైవం యొక్క చిత్రం పైననే మన మనసు ఏకాగ్రత చేసుకోండి. అప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో ఆ రూపురేఖలన్నీ అడ్డొస్తుంటాయి. అడ్డొస్తున్నంత మాత్రాన మన ధ్యానాన్ని నిరుత్సాహపడవద్దు, ముందుకు సాగుతూనే ఉండాలి. తరువాత దృఢమైన మనస్సుతోటి దాన్ని సాధించాలి. ఇవాళ నేను కళ్ళు మూసుకోగానే ఏదో జ్ఞాపకాలు వస్తుంది. మీకు అందరికి అనుభవమే, బిగినర్స్కి ఇంకా ఇట్లా కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దామనే వరకల్లా ఏదో డిస్టర్బెన్స్. బయట శాంతంగా ఉండొచ్చు, కానీ లోపలిని మనకు ఆలోచనలు, మనకు ఆ వేవ్స్ మన ముందుకు శాంతంగా ఉండలేదు. గురించే సాధన ఎట్లా చేయాలని దానికి మన రాముల వారిని మీరు తలుచుకోండి, ఇష్టదేవుని తలుచుకోండి. లేదు నిరాకార రూపకంగా ఉంటే నిరాకారం, ఏమి లేదు, ఓంకారం చెప్పచ్చు. ఏదేమైనా మనము మన మనస్సును నియంత్రణలో ఉంచుకోవడానికి ధ్యానము. మనసును నియంత్రణలో ఉంచుకుంటే ఆ మనసులో ఉన్నటువంటి వికారాలన్నీ వాక్శుద్ధి కలుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. అప్పుడు కానీ వివేకము వికసిస్తుంది. వివేకం అనేటువంటి మనిషికి ఇచ్చినటువంటి జ్వల్, ఒక ఆవరణం. శంకరాచార్యుల వల్ల అంటారు జ్వల్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఏంటిది? ఇది మంచిది, ఇది చెడు అనేటువంటి జ్ఞానము మనిషికి ఒకరికి ఉంది, ఇంకా ఏ ప్రాణికి లేదు. మనిషి ఏంటిది? ఈ దారిన పోతే ఇక్కడ అడ్డంకులు ఉన్నాయి కాబట్టి పోవాలన్నా వద్దా, పోవద్దు, ఈయన మాట వినాలన్నా వద్దా, ఇవన్నీ తను డిసైడ్ చేసుకోవడానికి ఉంటుంది. సో సాధన ఏ విధంగా చేసుకోవాలని 2 శ్లోకాలతో చెప్పింది. తర్వాత ఆయన ఇంతకుముందు చెప్పినట్టే రాముల వారంటే, రాముడు అంటే పరమాత్మ, సీతమ్మ అంటే 2 పదాలు ఉన్నాయి. ఒకటి జీవాత్మ అనే అర్థము, తర్వాత రెండోది ఏంటిదంటే శాంతానికి కూడా అవి. జీవాత్మ పరమాత్మ అనేటువంటి 2 శబ్దాలు అందులో వచ్చినాయి. రాముని మనము ఆత్మగా తీసుకోవాలి, ఆత్మ రాముడు. అయితే ఈ ఆత్మ అనేటువంటి భగవద్గీత స్టూడెంట్స్కి అందరికీ తెలుసు, అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి అఖండమైనటువంటి. సో నా శరీరంలో ఉంటే దాన్ని ఏమంటాం? జీవాత్మ. మొత్తం ఉంది కాబట్టి దాన్ని పరమాత్మ. అదేవిధంగా శంకరాచార్య ఘటం, కుండలో ఉన్నటువంటి ఆకాశం, కుండలో కూడా ఖాళీ స్థలం ఉంటుంది, కుండ బయట అంతా ఖాళీ స్థలం, ఆకాశం అంటారు, స్పేస్. దాన్ని ఘటాకాశం, కుండలో ఉంది కాబట్టి ఒక ఆకారం వచ్చింది, ఘటాకాశం. తర్వాత బయట ఉండేదంతా మఠాకాశం, అంటే అనంతమైనటువంటి. సో మనలో ఉన్నటువంటి ఆత్మని జీవాత్మ. ఎందుకంటే దేహం అనే లంకలో అది చుట్టుకొని సీతమ్మ వారు ఎట్లా బంధమైందో అట్లా బంధం. సో ఇవన్నీ చెప్తూ నేను ఏంటంటే సాధన చేయమని అన్నారు. దాన్ని మనం సాధన చేద్దాము. రేపు ఇంకా మళ్ళీ దీన్ని రిపిటేషన్ కూడా చేద్దాము. సమయం ఆవారణ మనకు అంకుశం ఉంది కాబట్టి ఈరోజు సాధన అంటే ఏంటి తెలుసుకున్నాం. ఇంటికి పొందని ఎవరన్నా అడిగితే ఏం చెప్పింది, ఏమో చెప్పిండ్రు కాదు, మనం ఇది చెప్పాలి. సాధన అంటే ఏంటిదో నేర్చుకున్నాం. మేము అలా నేర్చుకోవడానికి కనుక చేయాలి రేపటి నుంచి అనేటువంటి మన మనసులో ఒక ప్రతిజ్ఞ చేసుకోకపోదాం. అదే మనకు రామాయణ జ్ఞానయజ్ఞం యొక్క ప్రసాదం పట్ల మనకు కావాలి. మనలో 9 రోజుల తర్వాత మార్పు రావాలి. అందరూ కూడా అందరు ఏమన్నానని నాకు నేను మాట్లాడవచ్చు. ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నేను ముగిస్తాను. ఇప్పుడు మనము బయట ఎండలు పడు, చాలా ఎండలు ఉన్నాయి, చెప్తాను. వీడికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చో. నేను ఏం శ్రమ చేయలే, ఏం చేయలే, చల్లబడిపోయిందా, నా తాపం అంతా తీరిపోయిందా. సత్సంగం కూడా
బయట సంసారంలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ పొడగొట్టేది ఇదే. బయట మనం చేసుకున్నటువంటి పాపాలన్నింటినీ పోగొట్టి ఏం లేదు, అక్కడ వచ్చి కూర్చుంటే చాలు. నేను ఏం చేయలేదు, నేనన్నా చెప్తున్నా, మీరేం చేస్తున్నారు? శ్రవణం చేస్తున్నారు, అంతే కదా. సో దాని మూలాన మనం మన సత్సంగంలో కూర్చుంటే చాలు, పవిత్రులైతే గురువులు అని స్వామి చిన్నాయనందుల వారి యొక్క పద్ధతి. మనం అందరం కూడా సంకల్పం చేసుకుందాం. ఈ రామాయణ జ్ఞాన యజ్ఞం ప్రారంభం రోజు ఆయన ఆ కృప లేకుండా మనం రాలేము, వచ్చినాము. ఆయనకు కోటి కోటి వందనాలు అర్పిద్దాం. ఈరోజు ఇప్పుడు ఏంటంటే నా సందేశం ఇతరులతో పిలుస్తాను. 2 నిమిషాలు మీరు, 2 నిమిషాలు వాళ్ళు చెప్తారు, తర్వాత ఆరతి. అందరికీ నమస్కారం అండి. అయితే 2 నిమిషాలు ఇచ్చారు కాబట్టి 2 నిమిషాలు మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడుతుంది. 1 నిమిషం అయిపోయింది. 1 నిమిషానికి 60 సెకండ్స్. కాబట్టి అసలు ఇంతసేపు మనం పంచాంగం విన్నాం, ఇవన్నీ విన్నాం, ఏం విన్నా సారం ఒకటే. అంటే ఏం విన్నా సారం ఒకటే అన్నట్టు ఈ సారాన్ని ఎలా గ్రహించాలి అనేది మనం చూడలేదు. యుగాలకు ఆది కాబట్టి యుగాది అన్నారు. అంతకుముందు కాలాలు ఎలా ఉండేవంటే ప్రపంచం ఒక భూమి ఒక గ్రహమే, గ్రహాలలో భూమి కూడా ఒక గ్రహమే. కానీ ఇక ఇవి ఎలా ఏర్పడ్డాయి, ఏమయ్యాయని చూస్తే అసలు అప్పుడు జీవరాశులు ఎక్కడి నుంచి వచ్చాయి? వేరే మతస్థులు ఏమంటారు, ఆడమండి ఉండేవాళ్ళు యాపిల్ వాళ్ళు చెప్పుకుంటారు, మొదలు ప్రాఫిట్ ఉన్నారు. కానీ హిందూ శాస్త్ర ప్రకారం కాకుండా శాస్త్రానికి అన్వయించిన వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే జీవి పుట్టుక నీటిలో మొదలైంది. అందుకని మనం అవతారాలు చెప్తాం, మత్స్య అవతారం, కుర్మ అవతారం, ఇలా అవతారాలు చెప్పుకుంటూ వచ్చి మానవుడు అవతరించాడు. ఎలా అవతరించాడు? పరిణితి చెంది అవతరించాడు. పరిణితి అంటే ప్రతి దాంట్లో వచ్చి కొంచెం మంచి మార్పులను తీసుకుని, మీకు అందరికీ టైంలో డార్వినిజం అనే ఒక ఫిలాసఫీ ఉంది. ఆ డార్వినిజంలో ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్. కాలం ఒక పరిస్థితి, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైతే తట్టుకోగలరో వాళ్ళు మాత్రమే బతుకుతారు. అయితే ఇప్పుడు పంచాంగాలన్నీ కూడా మనం వింటూ ఉన్నాం కదా, పంచాంగాలు నిజంగానే అన్ని రాష్ట్రాల వాళ్ళకు అన్ని విధాలుగా ఇవన్నీ జరుగుతాయా? ఇదంతా కూడా జీవితం అంతా మనిషి అంతా కూడా నమ్మకం మీదనే బతుకుతాడు. కాబట్టి ఇది నమ్మాలి. అయితే ఏదైతే మనం నమ్ముతామో అది జరుగుతుంది. దానికోసం ఏం చేయాలి? మనం ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. సాధన ఏం చేయాలి? రాముడు కృష్ణుడు అని కాదు. సాధన చేయవలసింది ఏంటంటే మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా. ఎందుకంటే రేపు మొన్న కోవిడ్ వచ్చింది, ఇంతమంది కొట్టుకుపోయారు. ఎందుకు పోయారు? కొట్టుకుపోయారు. మిగతా వాళ్ళందరూ ఎందుకు బతికారు? రీజన్స్ దానికి ఇస్తారనమాట. ఎవరైతే ఫిట్టెస్ట్ ఉన్నారో, మొదటి వ్యాక్సిన్, రెండవ వ్యాక్సిన్, మూడో వ్యాక్సిన్ డోసులు తీసుకున్నారో, తర్వాత ఏమో చెప్పిన మందులు తాగారు, నీళ్లు తాగారు, డికాషన్స్ తాగారు, అన్ని తాగిన వాళ్ళందరూ బాగున్నారు. ఎప్పుడు కూడా ఏంటంటే ఈ కాలానికి అనుగుణంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు. అయితే ఈ కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అన్నారు. కలియుగం తర్వాత ఎవరేం చెప్పడం లేదు. ఇప్పుడు కలియుగం నడుస్తుంది. కలియుగం ప్రథమ పాలయం. అందరూ ఏం చెప్పారు? సంకల్పం చెప్పేటప్పుడు కలియుగే ప్రథమ పాలయం జంబుయుగే అని మొత్తం సంకల్పం చెప్తున్నాము. ఈ ప్రథమ పాదం ఎన్ని సంవత్సరాలు అయింది? అప్పటికి అయ్యి 5,000 కొన్ని వందల సంవత్సరాలు అయింది. ఎప్పుడు ముగిసిపోతుంది? 4వ పాదంలో ముగిసిపోతుంది. అంటే ఏంటి? మొత్తం వినాశనం అవుతుంది. మొత్తం మనం అనుకుంటున్న ఈ జీవరాశులు ఇవి అవి అన్నీ కూడా ఈ ప్రపంచం అంతా భూమండలం ఉష్ణమండలంగా మారవచ్చు, ఏదన్నా మారవచ్చు. కాబట్టి ఈ కాలాలన్నిటి ప్రకారము ఋతువులను బట్టి, కాలాలను బట్టి, పరిస్థితులను బట్టి మనకు ఉండేటువంటి అవసరాలు మారుతుంటాయి. ఈ అవసరాలకు అనుగుణంగా ఎవరైతే బతకగలుగుతారో వాళ్ళందరూ బాగుంటారు. కానీ ఆ వాళ్ళు అక్కడ చెప్పుకున్నారు, మన వాళ్ళని విన్నాక డూమ్స్ డే వస్తుంది, డూమ్స్ డే వస్తుంది. డూమ్స్ డే ఏదే కాదు, ఇప్పుడు వచ్చింది మన డూమ్స్ డే లాంటిదే. ఇంకా ఎక్కువగా వస్తే ఇంకా పెద్ద డూమ్స్ డే వస్తుంది, అప్పుడు అందరం మునిగిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలి? బాగా ఉండాలి. బాగా ఉండాలంటే బాగా తినాలని కాదు, మనం ఎన్నో విషయాల మీద సాధన చేయాలి. ఏంటంటే ఎదుటివాడు 100 తప్పులు చేస్తే, ఒక తప్పు చేసినా 100 తప్పులు చేసినట్టు చెప్తూ ఉంటాం. కాదు, 100 తప్పులు చేసినా చెప్పకుండా ఒక మంచి పని చేస్తే అభినందించగలిగేటువంటి స్వభావం కనుక డెవలప్ చేసుకుంటే మనం కోపాలు, తాపాలు అన్నింటినీ జయించడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాను. ఏంటంటే
ఎన్నో చెప్పాలని నేను రాసుకోవాలి సార్, మళ్ళీ ఇంకో క్లాస్కి వస్తాను సార్, మీరేమనకండి. నేనేమన్నాండి కాలము బట్టి మనిషి మారుతున్నాడా, మనిషిని బట్టి కాలం మారుతుందా అనేది కనుక మనం గ్రహిస్తే మనిషి బుద్ధి మారుతుంది. ఎందుకంటే గ్రాబింగ్ అనేటువంటిది ఎక్కువైపోయింది. ఏంటంటే భూదేవి మనకు ఉన్నటువంటి ఇవి ఉన్నాయి కదా, ఇంద్రియాలు ఎట్లాగైతే ఉన్నాయో మనకు అట్లాగే మన చుట్టూ ఉన్నటువంటి వనరులు, భూమి, నీరు, ఆకాశం, ఇలా ఇవన్నీ ఉన్నాయి. అన్నింటినీ పాడు చేసేసాడు మనిషి. భూమి అంటే భూమి పాపం ఆ భూదేవి భరించలే లేనంతగా చిల్లులు కొట్టేసి బిల్డింగ్లు కట్టి భూదేవిని పాడు చేశాడు. అవసరం ఉన్నా లేకపోయినా గాలిని మొత్తం నాశనం చేసేస్తున్నాడు. అన్నింటినీ నాశనం చేశాక ఏం మిగిలేదేమిటి? అయితే మొన్న ఒక చిన్న ఆర్టికల్ వచ్చిందండి. ఏంటంటే ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన ఆర్టికల్ అది. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే పాపులేషన్ ఏంటంటే రేపు పొద్దున ఎటువంటి పరిస్థితి వస్తుందో తెలియదు, మనందరం కూడా ముస్లిమ్స్గా కన్వర్ట్ అవుతామా లేకపోతే ముస్లిమ్స్ మాత్రమే బతుకుతారా అనేది ఓ పెద్ద క్వశ్చన్ వేశారనమాట. ఎందుకంటే పాపులేషన్ రేట్లో ఈరోజు 30% అబౌవ్ అందరికంటే కూడా ముస్లిం పాపులేషన్ ఉంది. ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాత ముస్లిం పాపులేషనే ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏంటంటే 2 పిల్లలు ఉంటే అమ్మ పెంచలేము, ఒకటి ₹1 లేదు, ఇంకోటి ₹1 మన దగ్గర లేవంటాడు చెప్తున్నారు. అలాంటి పరిస్థితి మనం ఆలోచిస్తున్నాం. వాళ్ళేమో ఎంతమంది పిల్లలు ఉంటే అంత సంపాదన అనుకుంటున్నారు. వాళ్ళ చెప్పేట బుక్లో ఎంతమంది పిల్లల్ని కంటే అంత మంచిదని వాళ్ళు ఎవరు చెప్పింది వాళ్ళు ఆచరిస్తున్నారు. కాబట్టి మన భారతదేశం ఏమైపోతుంది, ఇది అయిపోతుంది. ఏమన్నా అన్నాగానే మైనారిటీ సెక్షన్స్ ఇవి వచ్చేసి అందరూ గొడవలు చేస్తున్నారు. మనం ఎందుకు ఇంత భయపడుతున్నాం? మనం హిందువులమని చెప్పుకోవడానికి మనం ఎందుకు భయపడుతున్నాం? బీ ప్రౌడ్ దట్ ఈ హిందూ దేశంలో మనందరం కూడా హిందువులుగా బతుకుతున్నాం. అంటే ఈ భగవంతుడు కృప వల్లనే మనందరం బతుకుతున్నాము. భగవంతుడు నమ్ముకున్న వాడికి ఎప్పుడూ అన్యాయం జరగదు అంటారు. మనం సరిగ్గా ఉంటే అన్యాయం జరగదు. భగవంతుడే మనం మోసం చేయాలని చూస్తున్నాము. గుడిలో ₹100 ఇస్తారని చెప్పి ₹10 నోటేసి 100 అంటున్నారు. అంటే కళ్ళులే కదా పాపం చూడటానికి దేవుడికి. అందుకని ఇలా అయిపోయిన ఈ రోజుల్లో మనందరం కూడా ఏం చేయాలంటే మన ఉనికి ఏదైతే ఉనికి అంటున్నామో ఆ ఉనికిని రక్షించుకోవాలి, మన పరిసరాలను రక్షించుకోవాలి, మన మతాన్ని రక్షించుకోవాలి, మన దేశాన్ని రక్షించుకోవాలి, మన పెద్దల్ని గౌరవించడం నేర్చుకోవాలి, మన దేవుడిని గౌరవించాలి. దేవుడు అంటే మనిషి కాదు, మీ అందరికీ తెలుసు ఒక శక్తి. ఆ శక్తిని మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో మనలో ఆ శక్తి వచ్చేస్తుంది. శక్తిని కాపాడలేదనుకోండి మనకి ఇవాళ అన్నది లేదండి అన్నట్టే అయిపోతుంది జీవితం. కాబట్టి మనం నమ్మకము, ప్రార్థన, సాధన కనుక చేసి శక్తిని కనుక సంపాదించుకోగలిగితే మనందరం కూడా చాలా బాగా మన దేశాన్ని చూసుకోవడానికి వీలవుతుంది. కలియుగం ఇంకా ప్రథమ పాదంలోనే ఉన్నాం. ఆఖరి పాదం రోజులు మనం ఎవరో చూడలేం, కానీ ప్రథమ పాదంలోనే నాశనం కాకుండా మనందరం మన పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, ఎడ్యుకేషన్ అనగానే ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనుకోకండి, మన సాంప్రదాయాలు ఏంటి, మన మతం ఏంటి, మన కులం ఏమిటి, మంచిని ఎలా ప్రోత్సహించాలి ఇవన్నీ కనుక నేర్పిస్తే తప్పకుండా మానవత్వాన్ని పెంపొందించాలి, సహకారాన్ని ప్రోత్సహించాలి, మనకున్న దాంట్లో వితరణ చేయాలి. వితరణ అంటే నలుగురికి పంచడం, లేనివాడికి పంచాలి, ఉన్నవాడికి పంచమని కూడా చెప్పలేదు, లేనివాడికి పంచాలి. ఇవన్నీ చేస్తే కనుక మనందరం కూడా సమానంగా ఉండడానికి, చక్కగా ఉండడానికి దేశంలో వీలవుతుంది. కాబట్టి ఇలాంటివి మన కార్యక్రమాల్లో కూడా మంచి విషయాలు చెప్పుకుంటే బాగుంటుందని సమయం ఇచ్చినటువంటి సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, విన్న మీ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ 4 గంటలు మాట్లాడి 2 నిమిషాలు అయిపోయిందని అంటున్నారు. కానీ వారి 2 నిమిషాలు కాదు, 20 నిమిషాలు మాట్లాడినా మనకు సరళగానే అనిపించింది. సందేశం చాలా బాగుంది. ఆస్థాన కవి నరసింహారావు గారి యొక్క సందేశం. హరి ఓం ఆత్మబంధువులారా, వితరణశీలి మన రెడ్డి రామదేవి వెంకటేశ్వరు సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తారు. సాయాన్ని అందిస్తే సయ్యట్టు ముందుకు వచ్చేటువంటి వ్యక్తి అసలు వెంకలు పోనివ్వరు అనమాట. రమాదేవి గారు కూడా ఆహ్వానిస్తున్నాం. మరి ఆమె లేకపోతే ఆయన లేడు, మరి వెంకటేష్ లేడు.
కాబట్టి కూడా రావాలా, ఎందుకంటే ఆమె త్వరలోనే ప్రయాణం చేయడానికి విదేశ ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంది. రవళిక శ్రీమతి గురువుల ఆశీర్వాదం, రాముల వారి ఆశీర్వాదం కోసం వచ్చాను మేడం. ముత్యాల వాక్కులతో ఆత్మతత్వాన్ని అద్భుతంగా తెలిపేటువంటి మన ఆచార్యుల వారికి, నిష్ఠుర సత్యాన్ని నిర్భయంగా తెలిపేటువంటి ధీరవనిత నాగలక్ష్మి గారికి, కర్త కర్మ క్రియ అన్నీ తానే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇంద్రానికి, గానామృతంతో మనందరినీ ఓల్లాడిస్తున్నటువంటి మా అమ్మ కన్యాకుమారి, అన్నింటిలో నేను ఉన్నాను ఇక అని అభయమిస్తుండేటువంటి మా బాలరెడ్డి గారికి, ఆంజనేయులాగా నేను ఉన్నాను మీరేం భయపడొద్దని తన అండదండలు అందించేటువంటి మన సురేందర్ గారికి, ఇంకా మా లీలమ్మ ఉంది, కథ వ్యాఖ్యానంలో ఆరితేరుతున్నటువంటి కథలు చెప్పి కాల్పనిక లోకాన్ని తీసుకెళ్ళేటువంటిది, కథల్లో వాస్తవికతను తెలిపి ఆధ్యాత్మిక దగ్గర చేసేటువంటి మా శ్రీలక్ష్మికి, ఇంకా చాలామంది ఉన్నారు చెప్పేవాడు మనం చేసేవాడు, వాళ్ళందరికీ నా యొక్క నమోవాకాలు. అయితే ఇంతకుముందు మన పంచాంగ శ్రవణం అప్పుడు పఠనం చేస్తూ వారు చెప్పారు రాజాగారు దానం చేయమని చెప్పి. అసలు దానం అనేటువంటిది చాలా గొప్ప గుణం. పరుల సేవలోన పరమేశు చూచెడి వాడే ధన్యుడరయ వసుధలోన, జనుల మేలులోన జగదీశు దర్శించు వానికి ఎదురుగలదే వాస్తవముగా. కాబట్టి ఆ యొక్క గుణాన్ని మన నాగలక్ష్మి గారు కూడా చెప్పారు ఆ విషయంలో. దానం అంటే కేవలం ధనంతో చేసేటువంటిది కాదు, మనోవాక్కాయ కర్మల చేత ఏ విధంగానైనా మనం ఒకరి సహాయం చేస్తే అది దానమే. కేవలం చాలామంది అనుకుంటారు దానం అంటే ఏదో 2 పైసలు ఇట్లా వారిస్తే, కాదు కాదు. ఆలోచనలు చెప్పినా, శారీరకంగా మనం ఎవరికైనా సహాయం చేసినా, చక్కటి సలహాలు ఇచ్చి ఒకరి బ్రతుకు నిలబెట్టినా, ఏదైనా సరే అది దాని కిందకు వస్తుంది. అసలు యజ్ఞం అంటే కూడా అదే అంటారు, త్యాగం. యజ్ఞం అంటే త్యాగం. మన యొక్క చేతల చేత అంటే త్రికరణ శుద్ధిగా మనము ఒకరి మేలుకు చేసేటువంటి ఏదైనా కూడా అది యజ్ఞమే. ఇప్పుడు ఆచార్యుల వారు చెప్పేటువంటి బోధన కానీ, నాగలక్ష్మి గారు చెప్పినటువంటి మాటలు కానీ, కన్యాకమ్మ పాడినటువంటి పాటలు కానీ, ఇవన్నీ ఒక విధంగా దానమే. దానివల్ల మనం ఉత్సాహాన్ని పొందుతున్నాము, మనం తెలియని విషయాలు నేర్చుకుంటున్నాము, ఆనందాన్ని పొందుతున్నాం. కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు, దట్ ఈస్ దానం, చారిటీ. అట్లా ఆ దానాన్ని మనందరం కూడా జీవితంలో అవలంబిస్తే అసలు మనము, మన ఇల్లు కాదు, మన సమాజం కాదు, మన దేశమే సమర్థమవుతుంది. కాబట్టి ధనం ఉండడం వల్ల దాచుకోవడంతో వాడు ఒక్కరికే, అది కూడా చూసి వాడు అనుభవించాడు, చూస్తూ మురుస్తాడు అంతే. కానీ ఒకరు ఇవ్వడం వల్ల వాడి దీవెన లభిస్తుంది. ఎవరైతే పుచ్చుకుంటారో అది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో సామాన్యంగా ఇది నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఎవరైతే నిండుగా సహాయాన్ని పొంది మనస్ఫూర్తిగా దీవిస్తారో ఆ దీవెనలు తప్పకుండా ఫలిస్తాయి. నాగలక్ష్మి గారు చెప్పారు, కడుపు నిండిన వాడికి ఉన్నవాడికి దానం చేయాల్సిన అవసరం లేదు. వాడికి బాగా ఉంది, వాడికి ఆకలి అంటే తెలియదు. ఎవరికైతే ఆకలి ఉంటుందో వాడికి మనం ఇంత అన్నం పెడితే వాడు ఆ తృప్తి చెందిన ఆత్మతోటి ఏదైతే ఆశీర్వదిస్తాడో దాన్ని మించినటువంటి ఆశీస్సులు ఇంకా ఉంటాయా మనకు? కాబట్టి మీరందరూ ఈ విషయంలో కొంచెం శ్రద్ధ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఏదో ఆస్థానకమైన అంటారు కదా, ఊరికే మాటలు చెప్తే బాగుండదు కదా, ఎక్కువ సమయం ఇవ్వలేదు కాబట్టి నేను చాలా తొందరగా ముగిస్తాను. బీభత్సమును పాపి ప్రేమతో ప్రజలకు అభయము గూర్చుచు అరికెనిపుడు. బీభత్సమును పాపి ప్రేమతో ప్రజలకు అభయము గూర్చుచు అరిగెనిపుడు. బీభత్సాన్ని ఆపేసి ప్రేమతో ప్రజలకు అభయాన్ని అందిస్తూ వెళ్ళిపోయిందట. ఏది? ప్లవవత్సరం వెన్న ప్రమదము సమకూర్చి కాలచక్రములో కలిసిపోయే. ప్లవనామ సంవత్సరం మొదటి అర్ధభాగం అంతా కూడా థర్డ్ వేవ్ అని చెప్పి అంత అల్లకల్లోలు చేసి, తర్వాత
ఈ పాండమిక్ను సమాప్తం చేసి వెళ్ళిపోయింది. కాబట్టి మొదలు బీభత్సాన్ని సృష్టించి ఆ బీభత్సాన్ని ఆపి తర్వాత మన ఈ యొక్క మహమ్మారిని అడ్డుకట్ట వేసి వెళ్ళిపోయింది ప్లవోత్సవం. ప్లవోత్సవం వెన్న ప్రమదమ్ము సమకూర్చి కాలచక్రములో కలసిపోయే శుభముల నందించ శుభకృత్తు అరుదించే పేరు నిజము చేయ భేషుగాను. శుభకృత్ అంటే శుభాలను సమకూర్చేటువంటిది అని అర్థం. కాబట్టి శుభాలను ఇవ్వడానికి ఈ శుభకృత్ అనేటువంటి సంవత్సరం వచ్చింది. ఎందుకంటే పేరు నిజము చేయ, దాని పేరులోనే శుభకృత్ ఉంది కాబట్టి ఆ పేరు నిజం చేయాలని వచ్చిందట. భేషుగాను నింబకందళమును నిండైన హృదితోడ ఆరగించవలయు అఖిల జనులు. నింబకందళం అంటే వేప పచ్చడి, నిమ్మం అంటే వేప. నింబకందళమును నిండైన హృదితోడ ఆరగించవలయు అఖిల జనులు. మరి ఆ నిమ్మకందలానికి ఉగాది పచ్చడికి ఏంటట అంతరార్థం? సకల వేళలందు సమభావముప్పగా సాగుచుండవలయు చక్కగా. ఏ మనిషి కూడా ఎప్పుడు ఆనందం ఉండదు, ఎప్పుడు సుఖం ఉండదు, ఎప్పుడు సంతోషం ఉండదు. దాంతో పాటుగా వెలుతురుతో పాటుగా చీకటి అన్నట్టుగా దుఃఖాలు వస్తుంటాయి. కాబట్టి అన్ని స్థితుల లోపల కూడా సమభావంతో ఒకే రీతిగా ఉండాలి చెప్తుంది మన వేప పచ్చడి. సకల వేళలందు సమభావముప్పగా సాగుచుండవలయు చక్కగాను. ఇది నేర్పుచుండు ఈ నింబకందళ భక్షణము ప్రజకు భవ్యముగను. ద్వేష భావనల్ వీడుచు దేశ ప్రజలు, ద్వేష భావనల్ వీడుచు దేశ ప్రజలు. ఐక్య పదమున నడచుచు హర్షముదవా నూతన సంవత్సరమున ఉజ్వలముగా శాంతి సౌభాగ్యమొప్పగా సాగవలయు. దేశం ఎలా ఉండాలంటున్నాను? ద్వేష భావనల్ వీడుచు దేశ ప్రజలు. ఒకరంటే ఒకరికి పడకుండా కాకుండా భావనను మానుకుంటూ ద్వేష భావనల్ వీడుచు దేశ ప్రజలు ఐక్య పదమున నడచుచు హర్షమదవ. నాగలక్ష్మి చెప్పారు అందరూ ఒకటి కావాలి, అది ఐక్య పదం. ఐక్య పదమున నడచుచు హర్షమదవ నూతన సంవత్సరమున. ఈ కొత్త సంవత్సరంలో ఉజ్వలంగా ప్రకాశమానంగా శాంతి సౌభాగ్యమొప్పగా సాగవలయు. విజ్ఞాన పీఠము మన చిన్న ఆధ్యాత్మిక విజ్ఞాన పీఠం. విజ్ఞాన పీఠము విభుతులు మెచ్చగా సాగవలయు సుమా సాటిలేక. సాధనమును సల్ప సర్వేశుడే వచ్చి దివెనాలిని కూర్చు దివ్యముగను. ఇది మదిని నిలిపి ఇంపుగా మీరెప్పుడు చేయుడో సాధన చెల్లు మీరా. భావి జీవన యాత్రలో భాసురముగా సంతతానంద సందోహ సంబరముల నిత్య తృప్తిని పడయుచు నిఖిల జగతి 100 వత్సరాలు పొరలుడి వసుధలోన. నమస్కారం, ధన్యవాదాలు. హరి ఓం. ఇక్కడ మన పక్కన కూర్చున్న వాళ్ళందరికీ సుపరిచితుడే. ఆయన ఐ వెంకటేష్, ఐ శ్రీనివాస్ రెడ్డి, కానీ అందరికీ ప్రియతమైన వ్యక్తి వారి సతీమణి రమాదేవి, వారి సుమిత్రిక రవళిక. ఈ సంవత్సరమే, గత సంవత్సరం 2021లో వివాహం జరిగింది. భవ్యంగా దివ్యంగా చాలామంది మనం పాల్గొని ఆశీర్వదించాం దంపతులను. ఆమె పతిదేవుడు గాలి మోటార్లో అమెరికా వెళ్ళిపోయాడు. ఈమెను ఇక్కడనే వదిలిపెట్టిపోయాడు. ఈమె కూడా కొంచెం అంతా అడ్జస్ట్ చేసుకొని సర్వీస్ అదంతా ఫిట్నెస్ అంతా చేసుకుంది. రేపు మాపో 6వ తారీఖు పోతందుకు ప్రయాణం సిద్ధమైంది. అందుకే రాముల వారి ఆశీస్సులు తీసుకోవడానికి మనందరి యొక్క ఆశీర్వాదాలు అమ్మాయికి ఇవ్వాలా, ఆ దంపతులకి ఇవ్వాలని వాళ్ళని ఆహ్వానించాము. ఏంటంటే మన ప్యాటర్న్స్లో ఒకరు మన క్యాంప్ కూడా అంతా
వారు చక్కగా ఏర్పాటు చేయాలి. భద్రాచలం ఎక్కడ పోయినా కూడా వారు ఇప్పుడు ఆ పోషక అంటే ధర్మ కార్యాలకు చాలా సేవలు చేస్తున్నారు. వారికి రాముల వారు అన్ని విధాలు మేలు చేయాలా. ఆ దంపతులకు ఈ సంవత్సరం అంతా ఆయుధాలకి ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తారు. శాంతి ఏంటంటే సత్సంగంలో వారం కలుసుకుందాం. నేను అక్కడ వస్తుంటా కాలిఫోర్నియా. శ్రీలక్ష్మి శ్రీ
త్యాగరాజు అడుగుతాడు మన దగ్గర ఏముంది తీసుకోవడానికి లేదు మీరు కూర్చున్నా కింద డబ్బులు ఉన్నాయి మరి ఎక్కడి ఇవన్నీ అంటే వాళ్ళు చేశారు కదా వాళ్ళు ఇచ్చారు మరి నన్ను తీసుకోవాలని చెప్పాడు మరి ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళు రాముడు సేవకే ఇచ్చారు మనమై అడగలేదు కదా సేవకే ఇచ్చారని తీసుకున్నాను ఇది రాముడు సొమ్ము కదా మనది కాదు కదా అవును రాముడు వారు చూసుకుంటారు మనం ఆపొద్దు వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయి అలా రాత్రి ప్రయాణం చేస్తూ చెట్టు దగ్గర అందరూ ఉన్నారు తెల్లారుజామునే ఎవరైతే బతిపోతున్నారో పరిగెత్తి త్యాగరాజు దగ్గరికి వస్తారు ఏమయ్యా రాత్రి ఎవరో చాలా తేజోమయంగా ఉన్నారు అందంగా ఉన్నారంటే అసలు మేము ఆ రోజు దొంగతనం పనిచేసి వాళ్ళని స్మరించుకుంటూ ఉన్నాను ఒకసారి వాళ్ళని చూడాలని ఉంది మీరేమో సన్యాసులు మీ దగ్గర అంత అందమైన వాళ్ళు ఎందుకున్నారు ఒక్కసారి మళ్ళీ వాళ్ళు చూడాలని ఉంది మేము పట్టుకోవటము క్షమించండి త్యాగరాజు అప్పుడు అర్థమైంది ఆ పట్టుకోట్ల పొగరు కాదు వాళ్ళు చెప్తారు దొంగలు ఏమో చెప్తారంటే బిల్లు పట్టుకొని ఉన్నారు మేము మీ దగ్గరకు వస్తా వీళ్ళు మా దగ్గరకు వచ్చేటప్పుడు రెడీగా ఉన్నారు మరి మేమేమో వాళ్ళని చూసి భయపడ్డాము రాలేదు మరి ఎవరు అది ఇంత మంచిగా మీరేమో దేవుడు అంటారు మళ్ళీ మా కోసం అట్లా పోలీసు వాళ్ళలాగా వచ్చారు కాబట్టి త్యాగరాజు చెప్తారు చాలా అదృష్టవంతులు ఎప్పుడో మీరు మనస్ఫూర్తిగా ఆర్తిగా రామా అంటారేమో మనకు కన్యాకుమారి గారు పాడతారు రామా దగ్గర నిజంగానే అప్పుడు శబరిలాగా చేసి మీకు శబరేమో డౌట్ వచ్చింది అట్లా చేస్తే రామయ్య వస్తారు ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవాలి హరి బాగా చెప్తున్నావమ్మా రామ అంటే చాలా చక్కగా వచ్చాయి మనకంతా తీపే వస్తుంది
వీళ్ళైతే రేపు వస్తున్నా లేకుంటే డ్రైవర్ నుంచి వస్తాయి డ్రైవర్ లేకుండా వస్తాయి ఫోన్లు ఇట్లా జరుగుతుంది తెలివితో తెలుసుకో సత్యమును నీ ఆత్మ